హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తమ్మలపల్లి నియోజకవర్గం ములకల్చెరులో ఉన్నాం. ఇక్కడ హై స్కూల్లో విద్యార్థులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఒక సాధారణ కండక్టర్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కండక్టర్ పేరు తోట శ్రీధర్. ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులని గుర్తు చేసుకోవడానికి పేద విద్యార్థులైనటువంటి వారికి ప్రోత్సాహకరంగా కొంత నగదు, అదేవిధంగా ఇక్కడ పాఠశాలకు సంబంధించి ఏవైనా వసతులు కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సాధారణ కండక్టర్ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయంగా వారు చెప్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? కదిరెడ్డి పోనందు కండక్టర్గా పనిచేస్తున్నాడు తోట శ్రీధర్. ఆయన 1991లో సంస్థలో చేరాడు. ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి, నిజాయితీపరుడు. మరియు ఈ సేవా కార్యక్రమంలో ముందు అతను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఉద్యోగులు కూడా ఈరోజు సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా అతను చేసేది కండక్టర్ ఉద్యోగమేనండి. యాక్చువల్గా అతని సమాజంలో పెద్ద అది హోదా ఉండే ఉద్యోగం కాదు, పెద్ద సంపాదన ఉండే ఉద్యోగం కూడా కాదు. ఈ చిన్న జీతంలోనే నెలకు 2,000 రూపాయలు అతను పొదుపు చేస్తాడు మా సొసైటీలో. ఆ యొక్క పొదుపు దాదాపు 25 ఏళ్ళ తర్వాత ఇలా అతను పుట్టి పెరిగిన ఊరిది అంటారు కదా, జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గతేసి అని. ఆ విధంగా అతను పుట్టిన ఊరికి ఏదో తన రుణం తీర్చుకోవాలని తాను చదివినటువంటి ఈ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళు కనీసము 500, 1000 రూపాయలు ఇచ్చినా కానీ అదేదో రకంగా వాళ్ళ చదువుకు తోడ్పడనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఏటా వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము దాదాపు 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు చూస్తే దాదాపు 50,000 రూపాయల వరకు అతను వెచ్చించి పిల్లలకు పఠనా సామాగ్రి కానీ, క్యాష్ అవార్డు కానీ, ఈ స్కూల్కి అవసరమైన బోధనా సామాగ్రి కానీ, ప్రింటర్ సామాగ్రి కానీ ఇలా ఇస్తూ వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఇవే కదండి, యాక్చువల్గా అతను ఈ సర్వే కాకుండా మా ఏపీఎస్ఆర్టీసీలో చాలా మంది ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకు ఆదరణ ఇవ్వడము, లేదా ముటుకుపల్లిలో ఉండే భద్రతల పాఠశాలలకు వాళ్ళకు కూడా ఏదైనా భోజన సౌకర్యం కల్పించడము, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఈ రంగంలోనే కాకుండా ఆర్టీసీ రంగంలో కూడా అతను ఉత్తమ ఈపీకే కండక్టర్గా గుర్తించబడ్డాడు. అంటే ప్రయాణికులతో సేవలు వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ యొక్క మంచి సేవతో అత్యధిక ఆదాయం తెచ్చి మేము అతనికి క్యాష్ అవార్డు ఇచ్చాం. మేము కదిరెడ్డిపల్లి అతనికి ప్రతి నెల క్యాష్ అవార్డు ఇస్తున్నాం. కాబట్టి అలాంటి కండక్టర్ ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి ఏపీఎస్ఆర్టీసీ కదిరెడ్డిపోతున్న మేము కూడా గర్వపడుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగులు లేదంటే కర్ణుడు, మేము యాక్చువల్గా అతన్ని కలిగ కర్ణుడు అంటాం. ఆ సార్థక నామధేయతన ఇలాగే కొనసాగిస్తాడని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిహెచ్ఎస్ హై స్కూల్ ములకల్చెరు మ్యాథ్స్ టీచర్ అయినటువంటి వంశీకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి వంశీకృష్ణ గారు, ఈ యొక్క కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది? అదేవిధంగా ఈ యొక్క పాఠశాలకు ఆయన వంతు సహాయంగా ఏమిచ్చారు? ఈ యొక్క కార్యక్రమము 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మన ఆత్మీయులైనటువంటి శ్రీధరన్న తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా తను చదివినటువంటి ఈ పాఠశాలకు ఏదో ఒక రకంగా ఆయన వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, సేవ రూపేణ కావచ్చు, అనేక రకాలుగా ఈ యొక్క స్కూలుకు ఆయన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. నిజంగా ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనపడతారు. మనము ఈ కాలంలో ఎంత సహాయం చేసినా కూడా అది చేసిన వెంటనే మర్చిపోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ తల్లిదండ్రుల కోసము వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ మీద భక్తి, శ్రద్ధ, గౌరవంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి శ్రీధరన్నను చూస్తే నాకు ఎంతో గౌరవము, ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఏర్పడినాయి. కాబట్టి ఈ పాఠశాలకు ఆయన ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఆయన ఇంకా ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే సందర్భంలో పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున కూడా అన్న కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అన్నను చూసిన తర్వాత నాకు ఒక చిన్న విషయం అనేది మాటికి జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. ఒక ఆర్టీసీ బస్సులో, ఎందుకంటే అన్న డిపార్ట్మెంట్ అది కాబట్టి దాని మీదే ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేటటువంటి ఒక ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి ఒక సీట్లో కూర్చొని ఉన్నాడు. అయితే ఆ బస్సు చాలా ఫుల్గా ఎక్కడా కూడా నిలబడేదానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉంటే మధ్యలో ఎవరైనా ముసలి వాళ్ళు, దివ్యాంగులు, అదేవిధంగా గర్భవతులు ఎవరైనా ఎక్కితే ఆ మనిషి లేచి వాళ్ళకు సీట్ ఇచ్చేవాడు.
కాబట్టి ఇది ఎంత లాంగ్ జర్నీ పోయినా ప్రతిసారి ఒకరో ఇద్దరు ఎక్కడము, వాళ్ళ కోసం ఆయన లేచి నిలబడ్డము, ఇట్లా చాలా దూరం యొక్క ప్రయాణం సాగింది. చిట్ట చివర దిగే సందర్భంలో దీన్నంతా గమనించిన ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు అంటే ఆయన వెంటనే ఒక నవ్వు నవ్వి, సార్ నేను రోజు కూలీ చేసుకొని జీవితాన్ని కొనసాగించే వ్యక్తిని, నేను ఏదైనా సహాయం చేయగలను అంటే ధనరూపేణ ఎవరికి చేయలేను. నేను చేయగలిగింది వయసులో ఉన్నా కాబట్టి కొంచెం సేపు లేచి నిలబడితే కనీసం కడుపుతో ఉండే గర్భవతులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, దివ్యాంగులకు కానీ కొంతసేపు సాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో నేను సాయం చేస్తున్నాను సార్, నేను ధనరూపేణ చేయలేను అని చెప్పి ఆయన చెప్తే వెంటనే ఈ యొక్క పెద్ద ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. డబ్బు రూపేణ మనం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, మన చేతనైనంత మనం సహాయం చేయొచ్చు అనే కథ నాకు మాటి మాటికి శ్రీధరన్నను చూస్తే గుర్తుకొస్తుంది. ఆనాడు మా గురువులు చెప్పినటువంటి ఈ విషయం ఈరోజు నాకు గుర్తుకొస్తా ఉంది కాబట్టి చెప్తూ ఉన్నా. కాబట్టి మా శ్రీధరన్నకు, ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా భగవంతుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మా పాఠశాల తరఫున తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీధర్ గారు, మీరు సామాన్య కండక్టర్గా ఉండి విద్యార్థులకు అదేవిధంగా ఈ యొక్క పాఠశాలకు ఎందుకు సహాయం చేయాలనిపించింది? మీలో ఉన్నటువంటి ఆ యొక్క సేవా గుణానికి గల కారణాలు తెలపగలరా? నాకు మా అమ్మ మా నాన్న ఇద్దరు స్వర్గస్థులైనారు. వారి నా స్మారకంగా నేను ఏదో ఒకటి చేయాలని, నేను చదువుకున్న మొలకల్చెరు జెడ్పీ హై స్కూల్లో ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని, వారు చనిపోయిన గత 10 సంవత్సరాల నుండి ఇది 10వ సంవత్సరం నేను నా చేతనైనంత పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నాను. దీనికి నాకు స్ఫూర్తి శ్రీ ఎస్టీజీ వరదాచార్యులు మా గురుగారు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు పేపర్లో కానీ టీవీలో కానీ రావాలంటే మంచి పని చేయాలరా, చెడ్డ పని చేస్తే నువ్వు రావు అని అన్నారు. అలాంటి ఆ స్ఫూర్తితోనే నేను ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని, మనిషిగా పుట్టినాం, మన సంసారం ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యమనే ఆలోచనతో నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మొత్తం మీరు ఏమేమి వాళ్ళకి అందించారు ఈ స్కూల్కి గాను? ఎవ్రీ ఇయర్ ఒక 30,000 రూపాయలు విలువైన వస్తువులు అవి ఇచ్చేవాడిని. ఈ సంవత్సరం ఒక 20,000 రూపాయలు ప్రింటరు, 10,000 రూపాయలు పిల్లలకు స్కాలర్షిప్ డొనేట్ చేసినాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మొలకల్చెరులో చదువుతున్నాను. నేను ఈ స్కూల్లో 2020లో జాయిన్ అయినప్పుడు కరోనా హాలిడేస్లో సార్ని చూడలేదు. మళ్ళీ నేను 8th క్లాస్లో వచ్చినప్పుడు ఒకరోజు రిపబ్లిక్ డే అని చెప్పి సార్ వచ్చారు. అప్పుడు నాకు తెలియదు, కానీ నేను సార్ చేతుల మీద ఇప్పటికే 2 సార్లు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. సార్ అలాగే ఈ సంవత్సరం కూడా మా స్కూల్కి ఎంతో సహాయం చేశారు. అందరికీ స్కూల్లో స్టాఫ్కి ప్రింటర్ తక్కువ ఉంటే సారు 20,000 పెట్టి ప్రింటర్ కూడా తీసిచ్చారు. అలాగే మా స్కూల్లో విద్యార్థులకి 10,000 డొనేషన్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. పి నవ్య, జెడ్పీహెచ్ఎస్ మొలకల్చెరులో చదువుతున్నాను. మా శ్రీధర్ సార్ అయితే కన్నా మా స్కూల్కి ప్రతి సంవత్సరము ఏదో ఒక బహుమతి స్కూల్కి పిల్లలకు ఉపయోగపడేలా ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో పేదలకు సహాయం చేస్తున్నారు. అలాగే ఇతరులకు కన్నా మంచి మర్యాదతో ప్రవర్తిస్తారు. పిల్లల పట్ల అయితే చాలా భద్రతగా ఉండమని ధైర్యం చెప్తుంటారు.